అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మా సోదరులు రాష్ట్ర నాయకులు చరణ్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మా సోదరులు అంజనేల్ గౌడ్ గారు, రమేష్ రెడ్డి గారు, సుప్రభాత్ గారు, అమర్సేన్ రెడ్డి గారు, మరి ప్రతి ఒక్కరికి కూడా మా రాజన్న గారు, దేమ యాదగిరి అన్న గారు, కౌన్సిలర్లు, రామాయంపేట్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మా షరాఫ్ యాదగిరి అన్న గారు, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మా సోదరులు వెంకటేష్ గౌడ్ గారు, మా సోదరులు రాజా కిషన్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇది మొత్తం దేశవ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ ఉంటే ఏ విధంగానైతే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయో అదేవిధంగా దేశం మొత్తం కూడా అంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు సోషల్ మీడియాలో మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు కూడా ట్రోలింగ్ ఏ విధంగా చేశారో బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని ఇక అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి అనే విధంగా ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ వలన రాష్ట్రంలో 2వ విడతలను 62% మేము సాధించుకోగలిగాం. మరి అదేవిధంగా మెదక్ జిల్లాకు వస్తే 75% సర్పంచ్లు కైవశం చేసుకున్నాం. ఇవన్నీ కూడా గమనించాలా, ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కాదు, కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళే పెయిడ్ బ్యాచ్ పనిచేస్తూ ఉంది. ఉన్నదాన్ని లేని విధంగా, లేని దాన్ని ఉన్న విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దీన్ని కట్టడి చేస్తే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. మేము గమనిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో చోట్ల మరి మా హైకమాండ్ నుంచి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల్లో ఇతర పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు ప్రొవోక్ కాకండి అని. ఉదాహరణకు మా మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు దళితులను కొట్టిండ్రు ఎన్నికల్లో. ఎక్కడ కూడా మేము రియాక్ట్ కాలేదు. అంటే చేతగాక కాదు, దాన్ని వేరే విధంగా తీసుకోకండి. మాకు చేతనైనప్పటికీ ఎక్కడైనా మాకు ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని చెప్పి అందరం కూడా తటస్థంగా ఉన్నాం. న్యూట్రల్ క్యాండిడేట్స్గా బిహేవ్ చేశాం. ఇది ఫస్ట్ గమనించాలి. ఇంత జరిగినా కూడా మళ్ళీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దౌర్జన్యాలు జరిగినాయని. దౌర్జన్యాలు ఎక్కడ జరగలేదు. వాస్తవానికి మళ్ళీ కేటీఆర్, హరీష్ రావే ఇన్వాల్వ్ అయి పోలీస్ వాళ్ళకి థ్రెటన్ చేయడము, డిఎస్పీలకు మాట్లాడడము, ఎస్పీలకు మాట్లాడడము, వాళ్ళు కొట్టినప్పటికీ మళ్ళీ వాళ్ళ తరఫున ఫోన్ చేసి ఏదో దౌర్జన్యం జరిగినట్టు. అంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారంటే ప్రభుత్వం మాదే ఉంది, మేము మళ్ళీ వచ్చేస్తున్నాం, తర్వాత మీ తాట తీస్తామని. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎక్కడ యాక్ట్ కావాలనో అక్కడ యాక్ట్ కావాలి. కొన్ని ఎన్నికల్లో మన వాళ్ళని కొట్టడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళని. అది ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మేము ఎక్కడ కూడా ఒత్తిడి చేయలేదు. నేను మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోండి, యాక్ట్ కండి. మేము ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ లాగా బిహేవ్ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో దౌర్జన్యాలు ఏ విధంగా నడిచాయో మనమందరం కూడా గమనించినాం. దళితుల పైన అరాచకం, మరి వాళ్ళందరూ మీడియాకు వచ్చి నడిచే పరిస్థితి కూడా లేకుండే. పేపర్ లీక్లు కూడా అప్పుడే జరిగినాయి. 13 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది.
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రవాళిక ఆ రోజు సూసైడ్ చేసుకుంటే పేపర్ లీక్ అయినందుకు లవ్ అఫేర్ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే వాళ్ళు చేసినాయని పక్కన పెట్టి ఎంత దోసుకోవాలనో అంత దోసుకున్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసేసి మాకు వదిలిపెట్టారు. ఒకటి గమనించాలా, 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుత్వమే పోయింది. ఒక్కరికని ఇల్లు ఇచ్చిండ్రా? గ్రామాలలో చాలా ఘోరమైన పరిస్థితి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇచ్చిర్రా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, భూమి ఇచ్చిర్రా? దళితుని ముఖ్యమంత్రి అన్నారు, ముఖ్యమంత్రి చేసిండ్రా? ఎస్టీలకు గిరిజనులకు గోడ భూములు ఇస్తామన్నారు, మరి అదేవిధంగా ఎస్టీలకు ఓడు భూములు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత కూడా గత ప్రభుత్వానికే దక్కింది. మేము 21,000 crores రుణమాఫీ చేసినాం. అంటే విదిన్ 2 years. మనం గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ 10 yearsలో ఫస్ట్ 5 years ఏం చేయలే వాళ్ళు. ఈ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, గెలిచే పరిస్థితి లేదంటే అప్పుడు రుణమాఫీ చేసింది. ఇది గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయిపోయింది అంటే మీదికెళ్ళి తదాస్తు దేవతలు వాళ్ళే అయిపోతా ఉన్నారు. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నారు. అది రివర్స్ జరుగుతుంది వాళ్ళకు. మైటాస్ ఏ విధంగా ఉల్టాయిందో ఈ బీఆర్ఎస్ అయినాక అట్నే ఉల్టాయింది. ఇవన్నీ గమనించాలా. ఇలా మా ప్రభుత్వం విషయానికి వస్తే వాళ్ళు 10 సంవత్సరాల్లో సొంత విమానాలు కొనుక్కొని తిరగడం జరిగింది. లక్షలాది కోట్లు దోసుకున్నారు. నేను దానికి కూడా క్లారిటీ ఇస్తా. అంటే వీళ్ళే దోసుకుంది గాక వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కింద వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మీడియా వాళ్ళ ముందు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్, జిల్లాలో ఒక 200 రైస్ మిల్లు ఉన్నాయనుకో, అందులో ఒక 50 రైస్ మిల్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన వాళ్ళవి. ఒక్కొక్కరు 100 కోట్లు ముంచిండ్రు, ప్యాడీ అమ్ముకున్నారు. అంటే ఏ విధంగా ప్రభుత్వ ఆస్తి దోసుకుంటారో. మళ్ళీ మధ్య ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వాన్ని అనుకుంటారు. మన ఆస్తి అది. మనం ట్యాక్స్ పేయర్స్, పన్ను మనం కడుతున్నాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ జిల్లాలో కూడా ఒకరు 35 కోట్లు, ఓరు 50 కోట్లు, ఓరు 2 కోట్లు, ఓరు 5 కోట్లు, అంటే వందలాది కోట్లు ఒక జిల్లాలనే దోసుకుంటారంటే రాష్ట్రం మొత్తం ఎన్ని వేల కోట్లు దోసుకుర్రు? ఎవరి డబ్బులు ఇవన్నీ? అంటే సిస్టంలో మార్పు రావాలా. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఇది ఇస్తలేదు పింఛన్, అది ఇస్తలేరు అని. ఎవరిచ్చినా కూడా అది మన ఆస్తే. ఒక సిస్టమేటిక్ వేళ విడతల వారీగా చేసుకుంటూ పోతున్నాం. దానికి ఉదాహరణ చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల నుంచి గ్రామాలల్లో తాండాలలో రోడ్లే లేవు. ఒక్కొక్కటి 2, 3 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోయిండ్రు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక యూనిఫామ్ వేలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం, ప్రతి తాండల్లో రోడ్లు వేసినాం, ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్. అంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. అంటే అందరినీ కూడా, అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం. నేను మీడియా సోదరులకు కూడా ఇక్కడ, ఎందుకంటే సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉమ్మడి జిల్లా సోదరులు, ప్రెస్ రిపోర్టర్స్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మీరు జిల్లాలు, ఉమ్మడి జిల్లాను అటు సంగారెడ్డి కానివ్వండి, ఇటు మెదక్ జిల్లా కానివ్వండి, సిద్దిపేట జిల్లా కానివ్వండి, తిరగండి. మీరు ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చిండ్రా లేదా తెలుసుకోండి. ఇప్పుడు విలేజ్ ఒక 500 ఉంది, అక్కడ ఓటర్స్ 500 ఉన్నారంటే అక్కడ 50 ఇండ్లు, పెద్ద గ్రామాల్లో 100 ఇండ్లు, చిన్న గ్రామాల్లో 30 ఇండ్లు, తాండాలలో 10 ఇండ్లు ఇచ్చినామా లేదా మీరు క్లారిటీ తీసుకోండి. అంటే ఇదే ఉదాహరణ. అంటే వీఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్ వే. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాల్లో సొంత విమానాలలో పోయి
లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా గమనించాలి మనం. సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే, రాహుల్ గాంధీ గారు అవుతుండే, పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చిండ్రు మన సౌత్ ఇండియా నుంచి. మరి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు. ఇవాళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా, ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిరో మనం చూడలేదా? రోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత వాళ్ళకుంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపిండ్రు. ఒక దళితుని సిరిసిల్లాలో నడిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం. ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు? మొన్న మీడియా మహా న్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మహా న్యూస్ మీదకు 30-40 మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసిండ్రు. నేను ఈరోజు బీఆర్ఎస్ మీడియా ఏదైతుందో, టీ న్యూస్ కానీ మిర్రర్ టీవీ కానీ, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి. మీడియాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇటువంటి చెత్త మీడియాల వలన. ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్ తప్ప ఇంకో ప్రోగ్రామ్ కాదు. మీరు ఏమైనా చూపియండి, అరే ఇగో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఈ టీవీలో వచ్చిందని చెప్పి. ఇలా బిగ్ టీవీ వచ్చింది కొత్తగా ఎన్నికల ముందు. వాళ్ళు మా గురించి కూడా వ్యతిరేకం రాస్తుండ్రు. నిన్న యశస్విని రెడ్డిది మొత్తం హైలైట్ చేస్తూ ఉన్నారు బీ న్యూస్లో, బిగ్ టీవీలో. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? టీ న్యూస్లో ఎప్పుడైనా వచ్చిందా? కాంగ్రెస్ గురించి మంచిగా వచ్చిందా ఎప్పుడైనా? మిర్రర్ టీవీలో వచ్చిందా? ఇవన్నీ కూడా గమనించాలా. దోసుకున్నోళ్ళు దోసుకున్నంత దోసుకున్నారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకుంటూ నెగిటివ్ చేస్తూ ఉన్నారు. మేము ఇది ఓన్లీ మా ఉదాహరణ మీరు తీసుకోండి. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనడానికి మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి, ప్రతి విలేజ్లో ఇండ్లు ఇచ్చినాం. ఐ స్వేర్ ఆన్ గాడ్, దేవుని మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాం. అరే 10 సంవత్సరాల్లో ఎందరో పెళ్లిళ్ళు చేసిండ్రు, వాళ్ళ కొడుకుల పెళ్లిళ్ళు. మరి మీడియా సోదరులు కూడా ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే పెళ్లి చేసిన వచ్చి కొడుకుది చేసిండ్రు అన్న ఎవరైనా ఇక్కడ పెళ్లి? మీడియా సోదరులు అంటే అదే కొడుకును లేదా వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకుంటే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, మీ వైఫ్కు రేషన్ కార్డులో నేమ్ ఎంటర్ అయిందా 10 సంవత్సరాల్లో? అంటే నేమ్ ఎంటర్ అంటే రేషన్ కార్డులో ఇవ్వకపోయే పేరు లేడికెళ్ళి ఎంటర్ అవుతాయి. కొత్త కోడలు తెచ్చుకుంటే పేరు ఎంటర్ చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి విలేజ్లో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. వాస్తవమా కాదా? వీ హ్యావ్ టు అప్రిషియేట్. నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. మా క్యాడర్ ఏంటంటే మా దగ్గర పెయిడ్ బ్యాచ్ లేదు. వాళ్ళేమో కార్యకర్తలు పని చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు. పెయిడ్ బ్యాచ్ ఒక 500-600 మంది ఇదే ట్రోల్ చేస్తూ ఉంటారు. మీడియాలో చిన్న దాన్ని హైలైట్ చేసి ప్రజల్లో అంటే వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, అయ్యో టీ న్యూస్లో వచ్చింది నిజమే ఉండొచ్చు. ఎక్కడ పోతుంది దేశం? మా దగ్గరనేం లేరట్లా. ఇవాళ సర్పంచులు 90% సర్పంచులు గెలుస్తుంటుంది మా కార్యకర్తల దగ్గర. మా క్యాడర్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి. మరి డబ్బుల విషయానికి వస్తే చెప్తా ఉన్నా. ఉదాహరణకు నేనే ఇక్కడ మీడియా సోదరులు కూడా నా జీవితంలో ఎప్పుడు తాగి పీయలే, ఓటు కొనలే. నేను మొన్న మాట్లాడినా, మీరు రూపాయి పెడితే 2 రూపాయలు పెడతాను. మరి అట్లుంటేనే పాలిటిక్స్ ఉండగలుగుతాం. డబ్బులు పెట్టండి. నేను దయచేసి చెప్తా ఉన్నా, రాష్ట్రం మొత్తం డబ్బులు లేని వాళ్ళు ఇవాళ గెలిచే పరిస్థితి లేదు. ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు కష్టపడి డబ్బులు సంపాదించండి. ఎన్నికలు డబ్బులు లేకుండా ఉన్న ఇండ్లు అమ్ముకొని పెడతా అంటే రేపు సూసైడ్ చేసుకునే పరిస్థితి. అది ఒక్కటి గమనించాలి. ఎందుకంటే లేకపోతే మోడీ గారు, మా రేవంత్ అన్న, రాహుల్ గాంధీ గారు అందరూ దేశం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ టీవీ ముందు మాట్లాడాలి. అమెరికాలో అమెరికన్ సిస్టమ్ ఎట్లుంటుందో టీవీలో ఒక్కసారి అవకాశం ఇచ్చి మాట్లాడి ప్రచారం చేసుకొని గెలవాలి. ఎలక్షన్లో కూడా డబ్బులు పెట్టినట్టే వాడిని బైకాడి. లేకపోతే సిస్టమ్ ఎక్కడుంది? ఇలా పెద్ద నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మదం ఎక్కింది వాళ్ళకి అదెక్కిందని. అంటే
నేను ఇలా డిసైడ్ అయినా మొన్న ఏ విధంగా మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేసిరో డబ్బులు ఖర్చు పెట్టి ఏదో దేవుని దేవల్ల మెదక్ జిల్లాలో మెదక్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేకముందు దాదాపు 30 ఏళ్ల నుంచి దాదాపు 3-4 వేల బోర్లు వేయించిన. తర్వాత నా కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహితో 900 బోర్లు వేయించిండు. ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి. వీటితోనే మొన్న మేము డబ్బులు ఇవ్వకుండా గెలిపించిండ్రు. కానీ నెక్స్ట్ ఆ పరిస్థితి ఉంటో లేదో రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి. డబ్బులమయం చేసేసిండ్రు. ఎగ్జాంపుల్ వీళ్ళు పెద్ద నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గారు, వారికి మంచి గుడ్ విల్ ఉంది మున్గోడు కాన్స్టిట్యున్సీలో. వారు బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థికి ఊరికొక ఎమ్మెల్యేని ఇచ్చారు. ఊరికొక ఎమ్మెల్యేలు సరిపోకపోతే ఊరికొక ఎంపీ, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్. విలేజ్లు ఎంత ఉంటాయి? ఒక 500కు 400కు ఒక ఎమ్మెల్యే నాలాంటోడు పోతే నాలాంటోడు ఒక 50-60 మందితోని ఉంటారు. ఇలా సిస్టమ్ ఎక్కడైనా కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే మెదక్ జిల్లాకి వెళ్ళిపోయి పనిచేసింది. అంటే దేనికి పనిచేస్తారు? ప్రతి ఇంటికి ఒక 100 ఇండ్లు 50 ఇండ్లు తీసుకొని ఇదంతా ప్లానింగ్ కూడా హరీష్ రావు ప్లానింగ్. ఓ 50 మందికి ఓ మంచిని పెడతాడు, డబ్బులు ఇచ్చుకుంటా పోవాలి 50 మందికి. అక్కడ లోకల్ ఇస్తే మిస్యూజ్ అయితే అని చెప్పి బయట నుంచి వచ్చి పంచుతారు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. నేను చెప్పేది ఏంటంటే మీరు రూపాయి ఖర్చు పెడితే మేము 2 రూపాయలు ఖర్చు పెడతామంటే మరి ఆ విధంగా తయారు కావాల్సి వస్తుంది. లేదు రాజకీయాలు వదిలిపెట్టుకుంటాం. లేకపోతే దేశం మొత్తం పార్టీలకు అతీతంగా అందరు కూర్చొని నాయకులు ఈ ప్రచారాన్ని తీసేయాలా, బ్యాలెట్ పేపర్ సిస్టమ్ని తీసుకురావాలి. తీసుకొస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, రియల్ లీడర్స్ బయటకు వస్తారు. ఇలా వీళ్ళు ఏంది సోషల్ మీడియా మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్లే బీదవాళ్ళు ఉన్నారు, దేనికంటే దానికి సిద్ధం. వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే వాళ్ళ తీసుకోండి. కాంగ్రెస్ డబ్బులు ఉన్న వాళ్ళున్నా కథమైపోయి ఇవ్వాలి. వాళ్ళ పార్టీని కాపాడి ఆ రోజు ఇండిపెండెన్స్ రాకముందు జవహర్లాల్ నెహ్రూ గారు మన ఇండిపెండెన్స్ తెచ్చుకుంటేందుకు వాళ్ళు స్పాన్సర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళకు చరిత్ర ఉంది ఫ్యామిలీకి. వీళ్ళకేముంది చరిత్ర? తెలంగాణ పేరట దోచుకున్న చరిత్ర. ఇలా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత అల్లుని అనిల్ మీద కూడా ట్యాపింగ్ చేసిండ్రు చెప్పిండ్రు. మా మీద ట్యాపింగ్ చేసిండ్రు. మాకు ఎవరు సంబంధాలు ఉంటే వాళ్ళని కొనిపడేసిండ్రు ఎన్నికలల్లా. ఎట్టి పరిస్థితుల వీళ్ళు గెలవద్దు అనుకున్నారు. డబ్బుల మయమై డబ్బులతో ఇంక 20 ఏళ్ళు ఏలొచ్చు అనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఏం లేదు, అక్కడ కూర్చుంటాడు, బయటకు వెళ్ళకుండా నెల నుండి ప్లానింగ్ చేసుట్లో ఈజ్ ఎక్స్పర్ట్. ఇవన్నిటిని మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు, కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం. ఇవన్నిట్లో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టంలో 200% మార్పు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 9,000 కోట్లు రుణమాఫీ ముంచిరు. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. అవి వాస్తవమా కాదా? మేము 21,000 crores రుణమాఫీ చేసినాం. ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు. ఇప్పుడు 2,20,000 ఉంటాయి. కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. 230 ఉంటే కాలే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనని ఉండని వాళ్ళు 5 లక్షలు అప్పని ఉండని 1 లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే 50% అయిపోయేది. 50% ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు 200% కట్టుబడి ఉంటుంది. వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి, 10 సంవత్సరాల నుంచి తాండల రోడ్లు లేకుండే ఒట్టేసి చెప్పుకుంటున్నా. మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్, నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ఓ పెద్ద గ్రామంలో 2 కోట్లు ఇస్తే
ఓ చిన్న గ్రామంలో 30 లక్షలు ఇచ్చినాం, ఒక గ్రామంలో 50 లక్షలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఈ 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ లైన్ అయి, కొత్త కొత్త పనులు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా 7 రూపాయలకు వచ్చిన చరిత్ర లేదు. 7 రూపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 7 రూపాయల అమ్మవారు స్వయంభూ అక్కడికి రావటం జరుగుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 రూపాయల అమ్మవారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోహిత్ గారు తీసుకొస్తే దర్శనం చేసుకొని ఉట్టిగా పోలే. 35 కోట్ల రూపాయలు 7 రూపాయల అమ్మవారికి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన చర్చ్ మెదక్ చర్చ్, 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మోర్ దెన్ 100 ఇయర్స్ చరిత్ర ఉన్న మెదక్ చర్చ్ ఇతర దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్కడికి దర్శనాన్ని చేసుకోవడానికి విజిటర్స్ వస్తూ ఉంటారు. అక్కడ వసతులు లేవు ఇంతవరకు. ఎవరొచ్చినా హైదరాబాద్ నుంచి రావాలి, మళ్ళీ రిటర్న్ పోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చ్కు విజిట్ చేసి 29 కోట్ల 30 లక్షలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రిస్టియన్ సోదరులకు తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసే సోనియా గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఎవరు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన బోలే మెదక్ చర్చ్కు. అది ఇవన్నీ పక్కన పెడదాం. ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది రైతులకు. మరి శర్మన్న కోపంతో చూస్తున్నాడు. భారత శర్మన్న అడుగుతున్నా, గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అన్నా మన మెదక్ కాన్స్టిట్యున్సీకి వచ్చిండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చిండ్రా వరదలల్లా? నేను ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ మెదక్కు, మా కొడుకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఇద్దరం వరదలలో ఉన్నాం, ఇంక్లూడింగ్ మా జిల్లా ప్రెసిడెంట్. చిన్నోడైనప్పటికీ బయటకు అంజనేయులు గౌడ్ ఎంతున్నాడో భూమిలకు అంత ఉంటాడు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్. మేమందరం కూడా నీళ్ళలోనే ఉన్నాం, 24 అవర్స్ ఉన్నాం. ఇద్దరిని కాపాడగలిగినాం, 2 ప్రాణాలు కోల్పోయినాయి. ప్రకృతి మన చేతిలో లేదు, అక్కడికి పోయే పరిస్థితి లేకుండే. డిజాస్టర్ టీం, సెంట్రల్ డిజాస్టర్ టీం వచ్చింది, స్టేట్ డిజాస్టర్ టీం వచ్చింది. మా ఎస్పీ గారు స్పాట్లో ఉన్నాడు మాతోనే, డిఎస్పీ గారు స్పాట్లో ఉన్నారు, ఐజీ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు మాతో మాట్లాడిండు. కానీ 2 కాపాడగలిగినాం, 2 కాపాడలేకపోయినాం. అదే కాకుండా వెంటనే నెక్స్ట్ డే గౌరవ ముఖ్యమంత్రి గారిని మెదక్కు తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పి, మా ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవమా కాదా శర్మన్న? అంటే ఒకటి, పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడిందా? మరి ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద కానీ అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవర్ట్స్. ఈ కోవర్ట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవర్ట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట, మెదక్ జిల్లా, గ్రేట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంలో కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12-1 గంటకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ
ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ గ్రామంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి, మా బోర్డ్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి. ఒక ఊర్లో 20 బోర్లు ఉంటే ఒక ఊర్లో 25 ఉన్నాయి, ఒక ఊర్లో 30 ఉన్నాయి. మరి ఒక బోర్కి ఎన్ని పైసలు కావాలా? మేము ఈ రోజు కాదు, ఆనాటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయే ఏ గ్రామానికైనా పోతే అరే 1,00,000 రూపాయలు ఇచ్చినావు అని చెప్తుండ్రు, పప్పా నువ్వు 1 lakh ఇచ్చినావంట. వాళ్ళకంటే 1 lakh ఏనాడు ఇచ్చిన? 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన. ఆ 1 lakh ఒకప్పుడు ఇక్కడనే రామాయంపేటలోనే 40,000 పెడితే ఎకరం దొరుకుతుండే. ఇలా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు. అంటే మా సర్వీసెస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి. అన్ని సంఘాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసినాం. ఇవాళ మా క్యాడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది, అరే అన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పట్టించుకుంటున్నావు, అంత తిరుగుతున్నావు అని. నాకు బాధాకరం ఏంటంటే మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే. ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్ వచ్చిండ్రు. రేపు వాళ్ళ ద్వారా మాకు అండ, మా లీడర్షిప్ పెరుగుతుంది. రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 90 కాదు 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇక్కడ పనిచేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టే సత్తా ఉంది వాళ్ళకు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. సర్పంచ్ అందరికి కూడా రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారో వాళ్ళు మనకు వెన్నుపూస, బ్యాక్ బోన్. వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు చెప్పిన తీరు, వీళ్ళు ఎట్లా చెప్పారంటే అయిపోయింది కాంగ్రెస్ పని అని. అంటే ఏంది? ప్రజలను రెచ్చగొడుతుండ్రు, పెన్షన్లు రాలే అని. ఇవాళ రామాయంపేటలో బస్సు మొదలైంది. మొదలైనప్పుడు నెక్స్ట్ నిజాంపేటకు వస్తుంది, నిజాంపేట తర్వాత సిద్దిపేటకు వస్తుంది, సిద్దిపేట తర్వాత అట్లే సీదా పోతే వరంగల్ వస్తుంది. మొదలైందా లేదా? మేము ఏవైతే హామీలు ఇచ్చినామో అని చేసుకుంటూ వస్తున్నాం. నేను ఇప్పుడే చెప్పిన వాళ్ళలాగా ఒక చింతమడకల పోయి 10 లక్షలు ఇవ్వడం, లేకపోతే హుజురాబాద్లో ఈటల రాజేందర్ నొడగొడుతందుకు మొత్తం ఊరంతా దళిత బంధు ఇవ్వడం, ఈ విధంగా. అంటే ఎవరి డబ్బులు ఇది? ఎవరు అబ్బ సొమ్మిది? ప్రజల సొమ్మిది. మీకు ఒక ఊర్లో మొత్తము 100% దళిత బంధు ఇచ్చి, 100% ఎస్టీ బంధు ఇచ్చి వేరే ఊర్లలో ఇవ్వకపోవడం ఎవరు అయ్యే జాగిరని అడుగుతా ఉన్నా. మరి మేము అట్లా చేస్తలేం కదా. ప్రతి ఊర్లో ఇండ్లు ఇస్తున్నాం, ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం, ప్రతి ఊర్లో రేషన్ కార్డులు ఇస్తున్నాం. పథకాలన్నీ సిస్టమేటిక్గా వేయలే. మీరేమో దళిత బంధు ఇచ్చేస్తామంటారు. ఈ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇయ్యలే. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి 10 మందికి ఇచ్చి దళిత బంధు ఇచ్చినామని పేపర్లు వేయించుకుంటుండ్రు. ఇక వీళ్ళు సోషల్ మీడియా ఒక 500 మంది పనిచేస్తారు కదా, ఇక వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. దళిత బంధుదియే, దళిత బంధుయే. ప్రజలంతా కన్ఫ్యూజన్. అరే దళిత బంధు వచ్చేసి మా ఊరికి రా, మీ ఊరికి కాదు, ఏ ఊరికి రాలే. అక్కడక్కడ వాళ్ళకు అనుకూలంలో అందులో వాళ్ళందరి కార్యకర్తలు 100 మంది కార్యకర్తలు ఉంటే 100 మంది కార్యకర్తలు ఇకెళ్ళే. మీరు ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుండ్రి. వాళ్ళ దాంట్లో మళ్ళా క్లారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్కడో ఇద్దరో. అరే ఈయన ఏమైనా చేస్తే అవసరమైతే మాకు పైసలు ఖర్చు పెడతారంటే ఈయన చెప్పిన వాడికి ఇచ్చారు. ఈ వాస్తవాలు ఎవరు చెప్తలేరు. నాకు బాధాకరం ఏంటంటే బ్రహ్మాండమైన నాయకత్వం కాంగ్రెస్కు ఉంది. అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది, కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నో సిటీలో డీసీఎం పట్టుకుంటే మైనంపల్లి పట్టించిందంటారు. అంటే నాకేం దేవుందా? నేను మంత్రం ఏమి ఏడికెళ్ళి బండి వస్తుందో చూస్తాందుకు. ఎక్కడ పోతుంది ఇది? వీళ్ళు తెచ్చుకుంటప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక డీసీఎంలో 70 మంది పోతుంటే ఆపరా? రేపు చచ్చిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? నేను మీడియా సోదరులను అడుగుతున్నా, జనాలను తరలించి ఒక లారీలల్లా బస్సులల్లా తీసుకొచ్చి ఓట్లు వేయించేసి దానికి రూల్కు వ్యతిరేకమా కాదా? వాళ్ళు రూల్కు వ్యతిరేకంగా పట్టుకుంటే వీళ్ళు నాయకులు మాట్లాడారే మైనంపల్లి పట్టించేసిండు, మైనంపల్లి రాకుండా చేస్తుండు. తెలివుందా? దమాకుందా? మైండ్ ఉందా లేదా? అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ మాట్లాడినా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. దౌర్జన్యాలు వాళ్ళే చేస్తున్నారు. విత్ ఎవిడెన్స్ చెప్తున్నా. నేను చెప్పినా కదా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా కేసీఆర్ గారిది టెక్నిక్ ఏంటంటే ఒక వరంగల్ జిల్లాలో అట్ ఏ టైం అన్ని జిల్లాలలో అన్ని ఊర్లలో పెట్టమని మీటింగ్ ఫెయిల్ అయితే అన్ని
ఒక జిల్లాలో పెట్టి మొత్తం పైసలు ఇచ్చి అందరితో తల్లించి అది సక్సెస్ చేసి ఇక టీఆర్ఎస్ వేవ్ అంటాడు. అది మైండ్ గేమ్. అంటే ఆయనకు ఎట్లా రాజకీయం చేయాలో తెలుసు. రాజకీయానికి కుంటు పట్టించిండు. సిస్టమ్ని ఎట్లా మార్చిందంటే ఫస్ట్ నేను అనొద్దు, స్వర్గీయ జయలలిత గారు ఫస్ట్ ఓటర్లను మభ్యపెట్టింది అక్కడి నుంచి, తమిళనాడు నుంచి. తర్వాత మా సారు మా దొర కేసీఆర్ గారు పైసల మన భయం చేసి ఇప్పుడు మన గ్రామాలలో పైసలు ఇస్తారు. మళ్ళీ రేపు అభివృద్ధి ఎక్కడ పోతుంది? మేము ఇవాళ ఇంట్లో అన్ని ఊర్లలో ఇచ్చినాం కదా, ఇందిరా మిల్లు ఇచ్చినామా లేదా? ప్రతి ఊర్లో ఇచ్చినాము. ఒట్టేసుకొని చెప్తున్నా, దానికి ఛాలెంజ్ చేయమని ఎవరినన్నా. యూనిఫామ్ వేళ ఇచ్చినాం. రెండో విడుతుంటది, ఇంకా మూడో విడుతుంటది. ఇప్పుడు ఒకటి నేను అడుగుతా ఉన్నా, మన శర్మన్న ఒక్క నిమిషం ఎనూరి నేను మాట్లాడేది. ఇప్పుడు శర్మన్నకు 3 పూటల అన్నము ఒకటేసారి పెడితే తింటాడా? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, 3 పూటలు తింటాం. 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతాడా? ఈ పథకాలు కూడా ఒకటేసారి ఎట్లిస్తారు? పైసలు వాళ్ళు అప్పులు చేసి సర్దుబాటు చేసుకుంటా. ఇవాళ ఎవరిచ్చినా కూడా మన పైసలే అవి. మీరు బల్లగు చెప్పు, ఎవరిచ్చలేడు, మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినారా రాబాయ్ అని అడుగును. వాళ్ళు ఏంది ఇష్టం అన్నట్టు ఇవి ఇస్తారు, షో చేసుకొని ఓట్లు వేయించుకురు. మరి ఇల్లు ఎందుకు వేయలే? సనబియ్యం ఎందుకు వేయలే? ఉద్యోగాలు ఎందుకు వేయలే? ఇవాళ మేము బల్లగుద్ది చెప్తున్న 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తాం మేము. అన్నీ చేసుకుంటూ పోతున్నాము. మీకు కనబడ్డే కళ్ళకు వాళ్ళేంది పెన్షన్ ఇవ్వలేదు. రాగానే ఊర్లకు రాగానే 5 ఏళ్ళు ఇచ్చిండు ఆయన, 4.5 ఏళ్ళు ఇవ్వలేడే. మీరు గుర్తు చేసుకోరు. మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుకు ఉండకపోవచ్చు. ఈ కోవిడ్ వచ్చినాక ఏంటంటే, ఈ కరోనా వచ్చినాక ఆ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ మతిమరపు అయిపోయినాం మనం మొన్న నెల కింద అయింది మర్చిపోతున్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా కాలే అట్లా, మొత్తం ప్రపంచమే బంద్ అయింది. అటువంటిది తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ, తాత, తల్లిదండ్రులు అందరు చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు మిగిలేదు. అంతకన్నా ఘోరమైన పరిస్థితి. పోయేటప్పుడు 4 ఉంటే చాలు, ఏం తీసుకపోం. వాళ్ళ దగ్గర ఉన్న పైసలు పెడితే రాష్ట్రం ఇట్లా డెవలప్ అయిపోతుంది. హరీష్ రావుని పైసలు తీయమని, కేటీఆర్ను పైసలు తీయమని, మస్తు పైసలు ఉన్నాయి. దండుకుర్రు. వాళ్ళు ఎంబడున్న మంత్రులు సైకిల్ మీద తిరుగుతుండే. ఇవాళ ఎన్నో ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియదు. ఇవాళ నేను ఉదాహరణకు చెప్పినా కదా, మన జిల్లాలోనే ఎన్ని రైస్ మిల్లల దోషిరీళ్ళు తెలియదు. ఇన్లే మీరు పేపర్లలో చూడలే. మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద పట్టుకుని పడుతుంటే కొంతమంది కేసు పోయినరు, బెయిల్ తీసుకుని వచ్చిర్రు, మళ్ళీ బాబున్నారు. పైసలు అయితే కడతలే. మరి పైసలు ఎవరి అవి? మనవి. మనందరి పైసలు. అది ఎవడు చెప్తలేడు. రైస్ మిల్లర్స్ ముంచేసిరు మొత్తం. అందరు కాదు, 30% వాళ్ళ మంచులు ఈడ కూడా ఉన్నారు. లేరా ఈ జిల్లాలో? ఎంతమంది లేరు శర్మన్న? మరి ఎవరి పైసలు ఇవి? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కడేమో ఎమ్మెల్యే పేరు చెప్పదలుచుకోలే. 150 కోట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం ప్యాడీ అమ్ముకున్నాడు, వడ్లు అమ్ముకున్నాడు. అమ్ముకొని రాజాలాగా ఉన్నాడు. మన ప్రభుత్వం రాగానే పీకిండి అటేటో. మళ్ళీ వచ్చి బెయిల్ తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయిపోయిగా మళ్ళీ 150 ఓడి కట్టాలిగా. ఇక కోర్టులో నడుస్తూ ఉంటుంది. కోర్టుకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సిస్టంలో మార్పు రావాలా. ఆడికెళ్ళే సిస్టమ్ లేదు, ఈడేం సిస్టమ్ ఉంటుంది? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండ్రి. ఓ స్పెషల్ కమిటీ వేయండి, రిటైర్డ్ జడ్జిలతో వేసి ఇటువంటి వాళ్ళను కోర్టులకు పోయే అధికారం లేకుండా చేయండి. ఓట్లు కొంటేందుకు పెట్టకండి. మరి నేను అంటే బరాబర్ ఇప్పుడు నేను బోర్లకు పెడుతున్నే, గుడ్లకు ఇస్తున్నా, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ చేస్తున్నా. మరి నాకు కూడా అనిపిస్తుంది కానీ, అరే ఈ కొడుకులు ఓట్లు కొన్నప్పుడు నేను కూడా కొన్నానా? ఆ పైసలు నేను సంపాదించి రేపు వాడు 100 పెడితే నేను 2 పెడతా అంట. తప్పేముంది అందులో? తప్ప అది వాస్తవాలు చెప్తున్నా నేను. ఇక మీడియాలో ఏం రాస్తున్నారంటే హనుమంతరావు ఇట్లా అన్నాడు, మైనంపల్లి ఏమన్నాడే? వాస్తవాలు చెప్తున్నా. బీజేపీ ఒకప్పుడు రూపాయి పెట్టకపోతుండే, బీజేపీ ఒక ఖర్చు పెడుతుంది. ఇక ఏ పార్టీ పెడతలేదు చెప్పుండ్రి. సిస్టంలో మార్పు రావాలా. మీరు పెట్టకపోతే ఎప్పుడు పెట్టాడు? మొత్తం ఊర్లో తీర్మానం చేసుకొని మేము ₹1 తీసుకోము, ఒట్టు పెట్టుకోండి అన్ని పార్టీలు కలిసి. ఏమున్నా మీరు నిలబడాలంటే ఇగో ఇది చేయండి, ఊరికి డెవలప్ చేయండి. ఏమి ఇస్తావు ముందే? ఇగో ఇది కట్టిస్తావా, కమ్యూనిటీలు కట్టిస్తావా, ఏం చేస్తావు? అట్లా చేయండి. నేను చెప్పేది తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు సై అంటే నేను సై అంట. ఇక ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే మేము చూసుకుంటే కూర్చుంటే అరే మైనంపల్లికి చేతనైతే లేదురా అంటారు. అది కూడా మళ్ళీ మీరే అంటారు. నేను అది చెప్తున్నా. ఇవాళ ఏది కూడా సోషల్ మీడియా కానీ దీన్ని కానీ
కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు మన దగ్గర పేడ్ బ్యాచ్ లేదు, కానీ బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. ఇలా కౌంటర్ చేస్తున్నంటే కార్యకర్తలు చేస్తున్నారు. ఏది కూడా వాళ్ళని కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తే వాళ్ళు చెప్తే ఇలా కాంగ్రెస్ ఒక్కటి రావద్దు కదా, ఎట్లొస్తున్నాయి? ప్రజలు ఉన్నారు మన వైపు, కానీ కొంతమంది ఏంటంటే న్యూట్రల్ వాళ్ళు ఉంటారు. అయ్యో ఈ మొత్తం ఇట్లా టీ న్యూస్లో చూసినాం, మొత్తం అయిపోయిందంట, కాంగ్రెస్ ఇంటికి పోతుందంట అని వాళ్ళు అనుకొని అయ్యో ఓడిపోయిలకు ఎందుకు ఓటేయాలని అట్లా కూడా మనం నష్టపోతున్నాం, కోవట్లతో నష్టపోతున్నాం. కావాలని ఇప్పుడు నేను అంజనేయులు గౌడ్ నిలబడ్డానుకో, ఈయన నొడగొట్టనికి బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి ఒడగొట్టనికి ఇంకొని నిలబెడుతున్నారు, లేదా మా పార్టీ వాళ్ళని కొనుక్కుంటున్నారు. అది మీ గుండె మీద చేసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని. జరిగినాయి అంతటా, జరగలేవంటే నేను జరగని మాట్లాడతలే, జరిగినవి మాట్లాడుతున్నా, జరగబోయేటి మాట్లాడుతున్నా. రేపు సిస్టంలో ఇలా ఏంది మెడికల్ ఫ్రీ చేయమని, ఎందుకంటే హాస్పిటల్లో మనం అనుకుంటాం ఏం లేనోడు 30-40 లక్షలు మొత్తం ఇల్లు అన్ని అమ్ముకొని హాస్పిటల్లో పెడుతుండు, తర్వాత వచ్చి రేసుకుంటుండు. అది చేయండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ ఈ మెడికల్ ఫ్రీ చేస్తే చాలా వరకు మనకు లోట్లు, మనకి ఎన్ని స్కీమ్లు ఇచ్చినా, నీకు రైతు బంధు ఇస్తా అంటున్నాం, అది ఇస్తా అంటున్నాం, నీకు నెలకు ఏడాదికి ఓ 40,000 30,000 50,000 వేస్తాడు. హాస్పిటల్ కాగానే 40 లక్షలు అవుతున్నాయి. ఆడ ఏడికెళ్ళి తెస్తాం? నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరిని మంచి కూడా, నేను న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ప్రజల బావుగోరి ఈ స్కీమ్ల బదులు హాస్పిటల్ ఫ్రీ చేయమను. మొత్తం ఇక ఏ హాస్పిటల్ పోయినా ఫ్రీ ఉండాలి. హాస్పిటల్ దోసుకుంటున్నారు, 50 లక్షలు 70 లక్షలు ఏడికెళ్ళి తెస్తాడు వాడు. చచ్చిపోతాం. మనిషిని కాపాడుకుందాం మనం. వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి హాస్పిటల్ ఇటువంటి చేస్తే చాలు, ఏమొద్దు. చదువు కోసం కొంతమంది పొలాలు అమ్ముకుంటారు, అమ్ముకొని పిల్లగానికి ఫీజు కట్టే పరిస్థితి లేకపోతే చెప్పకుండా పోయి ఉరేసుకుంటాడు. అట్లా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఏదైనా వేరే దాని స్కీమ్ చేసి ఇగో ఎందుకు చచ్చిపోయిందని వీళ్ళు మళ్ళీ టీవీలో వేసుకుంటారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళకి అదే టెక్నిక్. వాళ్ళ కష్టంతోనే మనైనా కానీ వాళ్ళ పార్టీ కోసం చచ్చిపోయిందని చెప్పేసి సింపతి తీసుకుంటారు. అంటే మంచి ప్రాణాలతోని, అంటే శవాల మీద పేలాలు ఏరుకుంటారు బీఆర్ఎస్. ఇది మీరు తెలుసుకోండి. మీరు నేను చెప్పినేమని తప్పు మాట్లాడితే మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని పూర్తి చేసే బాధ్యత మాది. ఏవి స్కీమ్లు అనేటి అంచెలు విడతలు వారు. ఇప్పుడు ఈ ఊర్లో 70 ఇండ్లు అవసరమే, 50 ఇండ్లు ఇచ్చినాం అనుకో, ఇంక 20 ఇండ్లు ఇస్తాం కదా, ఇంకో విడతలు ఇస్తాం. 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది అంటే అందరినీ పూర్తిగా చేస్తాం. వాళ్ళు ఏం చేసిరే, ఒక ఇల్లు అయిపోయా, దళిత బంధు ఇచ్చినాం, దళిత బంధు, బీసీ బంధు, ఎస్టీ బంధు, అన్ని బంధువులు అన్నారు. ఈడ బంధులే, బంధులు లేవు, మన్ను లేవు. గొర్రెలకు 1200 కోట్లు కట్టించుకున్నారు. 1200 కోట్లు ఇస్తామని, 1200 కోట్ల గవర్నమెంట్ వీకింది, అది ఇవ్వకుండా వీకే. రైటా కాదా? 2వ విడత ఇచ్చిరా? ఇటువంటి అన్ని వాస్తవాలు తెలుసుకోవాలా. మనం ఏంటంటే మభ్య పెడుతుర్రు, ఇది ఇయ్యలే అని. ఏవి ఇచ్చినా మన డబ్బులే, మీ డబ్బులు మీకు ఇస్తాందుకు. వీళ్ళేమో ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టు మేము అవి ఇచ్చినాం స్పీచ్లు కొట్టుకుని పోతుర్రు. ఇప్పుడు నేను సొంతంగా చేసిన, అందరు రమ్మని, సొంతంగా వాళ్ళు ఏమేమి చేసారు రమ్మని. మైనపల్లి ఏమి ఇచ్చిన ప్లేట్లు గ్లాసులు అన్నారు, మీకు తెలియదా? గుళ్ళకి ఇచ్చిన, బడ్లకి ఇచ్చిన, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చిన, బోర్లు వేసిన, మోటార్లు వేసి ఉంటేనే అవుతాయి. ఏ ఊరికి పోయినా లెక్క వేసుకుంటారు అంటే నేనేం చెప్పా, లెక్కలు చెప్తే ఐటీ వాళ్ళు నా ఇంటికి వస్తారు. మళ్ళీ ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు అని. అందరి దగ్గర పైసలు ఉన్నాయి, చూపించారు అందరూ. ఓన్కి 500 కోట్లు ఉన్నాయనుకో, వాళ్ళు ఎంత చూపిస్తాడు? 5 కోట్లు ఉన్నట్టే చూపిస్తాడు. సిస్టమ్ అట్లా పాడైంది. సిస్టమ్ మారినప్పుడు నేను కూడా మారుతా. ఐటీ వాళ్ళ దగ్గర ఉండే పైసలు ఐటీ వాళ్ళ దగ్గర ఫుల్ ఉంటాయి, అది చూపించుకుంటారు. అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. వాస్తవాలు చెప్తున్నా నేను ఎవరికేం భయపడా. ఏముందే, అందరం ఒక్కరోజు పోయేదే. వాడు వెనక ముందు, నేను వెనక పోతుండొచ్చు, ముందు పోతుండొచ్చు, అది గ్యారంటీ లేదు. ఇలా మాట్లాడతాం టక్మని, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. అందుకు అందరికి చెప్తున్నా, 10 రూపాయలు సంపాదిస్తే అందులో ₹1 ఖర్చు పెట్టుర్రు. క్రిస్టియన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు చర్చికి ఇస్తారు ₹1. అంటే ఒక 10 రూపాయలు సంపాదిస్తే ₹1 ఇచ్చేస్తారు. మనం తీసుకపోతామే. అందరిని అట్లా అలవాటు చేస్తే కష్టాలు అనేటివి ఉండే ఊర్లో. ఒకరికొకరు సహాయపడాలా. అరే నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీటికి వస్తే ఏమి ఇస్తావు అనే విధంగా పోతున్నాం. ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే, మనకు వాళ్ళు ఏం చేసిరు కాదు, మనం ఎవరికి ఏం చేసినామని ఆలోచించాలి. ప్రతి ఒక్క మంచి. ఇప్పుడు మనం ఎవరిని అడుగుతాం, అరే ఏమనుమంతా ఏమి ఇచ్చినావు నాకంటే, ఫస్ట్ నేను ఎవరికైనా ఇచ్చినా, నా సొంత అక్కకని ఇచ్చినా, చెల్లెకైనా చేసినా అని గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, సిస్టమ్ బాగుపడుతుంది. ఇది రాజకీయ స్పీచ్ కాదు, వాస్తవాలు చెప్పుకోవడానికి బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఇన్ని గెలుస్తున్నాము, ఇంకా గెలుస్తుంటే కొన్ని కోవర్ట్ సిస్టమ్తోని కొన్ని మనోళ్ళని కొని విడగొట్టి
ఇక్కడున్న నాయకులను కొనుక్కొని ఈ విధంగా చేసుట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి బాధతోని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిస్టంలో మార్పు రావాలి, అవేర్నెస్ రావాలా. ప్రతి ఒక్కరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు, మీరు చూడాలా. కొన్ని ఎట్టుంటాయంటే ఆడ బాగలేదంటే ఇలా ఆడికి పోరు. అరే బాగలేదని చెప్పి హనుమంతరావు అయిపోతుంది, పోవద్దు, చూడాలా మీరు పోయి ఆడికి చూసి అరే ఇది ఉట్టిగా చెప్పిండు అని. ఎందుకంటే మనం మైండ్లో కూర్చోబెడుతుంది, ఏది కళ్ళకు కనబడాలో నమ్మొద్దు. దాంతోనే సగం జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎవరి మాటలు వినొద్దు, మీకు కాన్ఫిడెంట్ రావాలా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, మీరు ఏ ఊరికైనా బోర్డు రాష్ట్రంలో అన్ని ఊర్లలో ఇల్లు ఇచ్చినాం, అన్ని ఊర్లలో రేషన్ కార్డు ఇచ్చినాం. ఆడ 50 అవసరం ఉంటే 30 ఇచ్చిండొచ్చు, మళ్ళీ ఇంకో విడత ఇస్తాం కదా. నేనేం చెప్పినా 3 పూటల అన్నం ఒకటేసారి తింటామా? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. అదేవిధంగా సిస్టమ్ పోతుంది. ఏవైతే వాగ్దానం ఇచ్చినామో 200%. ఇప్పుడు అంత ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోలేడు కదా. ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి మైనంపల్లి రోహిత్, నేను, మా జిల్లా అధ్యక్షుడు బాధ్యత వహిస్తాం. మీకు అన్ని ఇప్పించే బాధ్యత మాది. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడికి ఇచ్చేసిన నా ప్రియమైన సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.